ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ఎనీ అదర్ అనౌన్స్మెంట్స్? ఇంకేదైనా మర్చిపోయినాము? ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈరోజు కూడా మంచి సమయాన్ని ఇచ్చి ఈ విద్యుత్ శక్తి ఇచ్చినటువంటి అంతరాయాన్ని తండ్రి మీరు పక్కకు జరిపి మాకిచ్చిన ఈ వెలుగును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కొద్దిసేపు మీ పిల్లలు మీ మాటలు వింటుండగా నడిపించమని మీ యొక్క సహాయాన్ని అర్థిస్తూ మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మరొక ఆలోచనాత్మకమైన అంశాన్ని మనం మాట్లాడుకుందాం. గత వారంతో హగ్గై గ్రంథపు వివరణ పూర్తయింది. అమ్మ ఎవరైనా లేచి ఆ విండోస్ క్లోజ్ చేశారు. హగ్గై గ్రంథము వివరణ మనం పూర్తి చేసుకున్నాం. ఓకే, ఇనఫ్. ఈరోజు మరొక ఆలోచనాత్మకమైన అంశాన్ని మనం మాట్లాడుకుందాం. ఈరోజు మన అంశం దుష్టులను మించిన దుష్టులు. అది మన పాఠం. చెప్పండి, దుష్టులను మించిన దుష్టులు. ఇంగ్లీష్లో ద వికెట్ గ్రేటర్ దాన్ ద వికెట్. ద వికెట్ గ్రేటర్ దాన్ ద వికెట్. దుష్టులను మించిన దుష్టులు ఎవరో చూద్దాం. ఒక రెండు కుటుంబాలు గురించి కొద్దిసేపు మనం ఆలోచిస్తే, ఒక కుటుంబంలో కుమారుడు ఉన్నాడు, వీరికి తండ్రి లేడు. పసితనంలోనే తండ్రి చచ్చిపోయాడు. ఊహ తెలిసేసరికి తల్లి చనిపోయింది. ఈ ఇద్దరు కుమారులు అనుకోండి పెరిగి పెద్దవారయ్యారు. తల్లిదండ్రుల పెంపకం లేదు కనుక, తల్లిదండ్రుల జాగ్రత్తలు లేవు కనుక, తల్లిదండ్రుల భయం లేదు కనుక వీళ్ళు దారి తప్పారు, చెడిపోయారు. అదొక కుటుంబం. మరొక కుటుంబం ఉంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లి ఉన్నది, తండ్రి ఉన్నాడు. ఈ పిల్లల్ని కూడా వాళ్ళు భయభక్తులతోనే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెబుతూనే వచ్చారు. అన్నిటికీ తల ఊపారు, అలాగనే పెరిగారు. కానీ పెరిగి పెద్దవారై తల్లిదండ్రులు లేక పెరిగిన పిల్లలు ఎలాగైతే చెడిపోయి తయారయ్యారో అంతే పద్ధతిలో కొన్ని సందర్భాలలో వాళ్ళకంటే మించి చెడిపోయారు. ఇద్దరు దుష్టులుగా మారిపోయారు, చెడిపోయారు. కానీ వీళ్ళిద్దరిలో ఎక్కువ చెడిపోయిన వాళ్ళు ఎవరు అని మిమ్మల్ని అడిగితే, తల్లిదండ్రులు లేక చెడిపోయిన వారు ఎక్కువ చెడిపోయిన వారా, తల్లిదండ్రులు ఉన్నా చెడిపోయిన వారు ఎక్కువ చెడిపోయిన వారు? జనరల్గా కామన్ సెన్స్ ఉపయోగించి నాకు మీరు ఆన్సర్ చేయండి. తల్లిదండ్రులు లేక చెడిపోయిన వారి కంటే తల్లిదండ్రులు ఉండి చెడిపోయిన వారు మరి భయంకరం. అవకాశం ఉన్నా, బాగుపడే అవకాశం ఉన్నా, మంచి మార్గంలో ప్రయాణం చేసే అవకాశం ఉన్నా ప్రయాణము చేయలేని అసమర్థులుగా
తల్లిదండ్రులు ఉన్న ఆ కుటుంబం, అందులోని పిల్లలు మన కంటికి కనపడాలి. ఇందులో తల్లిదండ్రుల అసమర్థత ఏమైనా ఉందా అంటే లేదు. వాళ్ళు చక్కగా పెంచారు, కానీ వారిని బానిసలుగా చూడలేదు. ఆ పిల్లల్ని ఇంట్లో కట్టేసి కొట్టేసి మీరు బయటికి వెళ్తే చెడిపోతారు కనుక బయటికి పంపమని ఇంట్లో బంధించిన తల్లిదండ్రులు కాదు వీరు. మంచి చెడులు చెబుతూ అవసరమైనవన్నీ ఇస్తూ ఇలా బ్రతకండని తల్లిదండ్రులుగా వాళ్ళ పాత్రకు 100కు 100% న్యాయం చేసినా ఆ పిల్లలు బయటికి వెళ్ళి చెడిపోయారు. అందువలన అది తల్లిదండ్రుల అసమర్థత కాదు, కానీ పిల్లలిద్దరి అవిధేయత అని చెప్పాలి. ఇది మైండ్లో పెట్టుకుంటే మన చేతిలో ఉన్న బైబిల్లో ఒక జనాంగం, వారి చరిత్ర చాలా ప్రత్యేకమైంది. వాళ్ళు ఎవరో కాదు, మనం ఎప్పుడూ మాట్లాడుకునే ఇశ్రాయేలీయులు. అబ్రహాము గారి నీతిని బట్టి ఆయన గర్భము నుంచి సంతానాన్ని ప్రత్యేకంగా దేవుడు బయటికి తీశాడు. అలాగని మిగిలిన జనాల పట్ల ఆయన వివక్షత చూపించలేదు. ఆయన పక్షపాత ధోరణి ఇందులో ఏమాత్రం లేదు. ఎందుకంటే జలప్రలయం అయిన తర్వాత నోవాహు గారి కుటుంబానికి ఆయన ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఇక భూమి నిండించండి అని చెప్పి. నోవాహు గారి పిల్లలు షేము, హాము, యాపెత్ అయితే వారి గర్భంలో నుంచి వచ్చిన పిల్లలే ప్రపంచ మానవాళి. షేము, హాము, యాపెతులు ముగ్గురికి దేవుడు అవకాశం ఇచ్చాడు, ఈ భూమిని నిండించే అవకాశం. కానీ అక్కడ నుంచి మళ్ళీ చెడిపోతూ వచ్చింది ప్రపంచ మానవ కోటి. అలాంటి పరిస్థితులలో దేవుడు ఈ ప్రపంచంలో నాకు నీతిమంతులు ఎవరైనా దొరుకుతారా అని ఎప్పటిలాగే ఆయన వెతకడం ప్రారంభించాడు. జలప్రలయానికి ముందు నీతిమంతుల కోసం ఆయన వెతికితే దొరికిన వాడే నోవాహు గారు. అయితే నోవాహు గారి తర్వాత జలప్రలయం అయిపోయిన తర్వాత మళ్ళీ నీతిమంతుల కోసం ఆయన వెతకడం ప్రారంభిస్తే దొరికిన ఒకే ఒక నీతిమంతుడే అబ్రహాం గారు. ఈ ప్రపంచాన్ని మళ్ళీ జలప్రలయంతో నాశనం చేయాలా? నేను చేయనని వాగ్దానం చేశాడు, ఆయన నిబంధన చేశాడు. చెడిపోతున్న ప్రతిసారి ఇలా నేను నాశనం చేసుకుంటూ రావడం కాదు, కానీ వీళ్ళలో మార్పు తీసుకొని రావాలి, ఇలా చెడిపోకూడదు అని ఈ ప్రపంచ మానవాళికి ఒక పాఠం నేర్పించడానికే ఒక వ్యక్తిని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన అబ్రహాం గారు. ఆయన గర్భంలో నుంచి ఒక సంతానం బయటకు తీసి వారి ద్వారా మిగిలిన వారికి పాఠాన్ని నేర్పించి వారిని కూడా దగ్గరికి తీసుకోవాలనుకున్నాడు ఆయన. ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్ గారు అందరికీ పాఠాలు చెబుతాడు, కానీ అందులో కొంతమంది బాగా చదివేవారు ఉంటారు, బాగా చదవని వారు కూడా ఉంటారు. బాగా చదవని వారిని నిలబెట్టడానికి బాగా చదువుతున్న వారిని ఆయన ఉపయోగించుకుంటాడు. కొన్ని సందర్భాలలో వీరిని ఉపయోగించి వారికేదో పాఠాలు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు. వీళ్ళని చూసి, ఈ బాగా చదువుతున్నటువంటి అబ్బాయిని చూసి మీరు పాఠాలు నేర్చుకోండి అని ఎన్నో సందర్భాలలో క్లాస్ రూమ్లో అబ్బాయి చేత డెమాన్స్ట్రేషన్స్ ఇప్పిస్తాడు. పాఠాలు చెప్పేది టీచర్ అయినా కొన్ని సందర్భాలలో ముందు ఒక తెలివైన అబ్బాయిని ముందు నిలబెడతాడు. ఈ ప్రపంచ రంగంపై అబ్రహాము గారిని నిలబెట్టి ప్రపంచానికి ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు ఆయన. అందుకే ఆయనను ఆశీర్వదించి ఆయన గర్భంలో నుండి ఈ జనాంగాన్ని బయటికి తీసి, ఈ జనాంగంతో నేనుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూపించి ప్రపంచాన్ని తిరిగి తన యొద్దకు రప్పించుకోవాలనుకున్నాడు, దూరం అవుతున్న జనాంగాలని. అందుకే ఇశ్రాయేలును ఆయన ప్రత్యేకపరిచాడు. బైబిల్లో ఎప్పుడు కూడా ఇశ్రాయేలుల గురించి ఇశ్రాయేలు నా పుత్రుడు అని ఎప్పుడు చెప్పడు, కానీ ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు అని చెబుతాడు బైబిల్లో. ఇశ్రాయేలు మాత్రమే నా పుత్రుడు అని చెప్పడు. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు అంటే మిగిలిన వాళ్ళు కూడా నా పుత్రులే అని అర్థం. చాలామందికి ఏ డౌట్ ఉంటుందంటే, దేవుడు ఎందుకంటే ఇశ్రాయేలీలు మాత్రమే ఎన్నుకున్నాడు, మిగిలిన వాళ్ళు ఎందుకు వదిలేశాడంటే, వదలలేదు, వారిని దగ్గర తెచ్చుకోవడానికే ఈ మొదటి పుత్రుని పట్టుకున్నాడు. అంటే ఇశ్రాయేలీలకు ఉండే పేరేంటంటే నిజమైన దేవుడు కలిగిన వారు. ఇశ్రాయేలీలకు ఉండే పేరు జీవము గల దేవుడిని కలిగిన వారు.
ఆ జీవము గల నిజమైన దేవునిని కలుగని వారే, లేని వారే మిగిలిన జనాంగాలు. ఆ మిగిలిన జనాంగాలు ఎవరిని పడితే వారిని మొక్కడం ప్రారంభించారు, దేనిని పడితే దానిని మొక్కడం ప్రారంభించారు. వాళ్ళు చేసే తప్పు మీరు చేయకూడదు అని క్లియర్గా చెప్పాడు ఇశ్రాయేలీలకు. ప్రత్యేకించి నేను సృష్టికర్తను, మీరు సృష్టికర్తను మాత్రమే మీరు పూజించాలి కానీ సృష్టిని పూజించకూడదు అని వారికి ఇచ్చిన 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞగా అది మన కంటికి కనపడుతుంది. మొదటి 2 వచనాలలో కనపడుతుంది. నిర్గమకాండం 20వ అధ్యాయము మొదటి 2 వచనాలలో తీద్దాం ఒకసారి. నిర్గమకాండము 20వ అధ్యాయం మొదటి 2 వచనములు దయచేసి ఎవరైనా తీసి చదవండి. దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. ఆ మాటలో దేవుని ఉద్దేశం ఏంటో చూద్దాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. చాలా క్లియర్గా చెప్పాడు. అలా చెబుతూ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన మరొకసారి ఆ విషయాన్ని మోషే గారి ద్వారా వారికి తెలియజేసినట్టుగా మనం గమనించగలం. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యం అనండి, ఆకాశ సమూహం అనండి, మీ ఇష్టం, వాటిని చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకూడనట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. డిటరానమీ చాప్టర్ 4 వర్స్ నెంబర్ 19. ఈ ఆకాశ సైన్యం, ఆకాశ సమూహం, అందులో సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, వాటిని చూచి మీరు మరులు కొల్పబడి, ఉదయం లేవగానే సూర్యుడు వస్తున్నాడు కనుక, సూర్యుడు కనబడుతున్నాడు కనుక, సూర్యుడే వెలుగిస్తున్నాడు కనుక, సూర్యుడు వలనే మేము బతుకుతున్నామని సూర్యునికి మీరు దండేయకండి. నక్షత్రాలను చూసి మీరు పడిపోకండి. ఒక చంద్రుడిని చూసి దేవుడు అనుకోకండి. నేను కలిగించినవి అని వీళ్ళకు ప్రత్యేకంగా చెబుతున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఇశ్రాయేలీలు మాత్రమే ఎన్నుకున్నవాడు కాదు. ఒకసారి నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనంలో ఇశ్రాయేలీల గురించి ఆయన అంటున్న మాట చూసి లోపలికి వెళ్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అని అన్నాడు ఇశ్రాయేలీల గురించి. ఇశ్రాయేలీలు జ్యేష్ఠపుత్రులైతే మిగిలిన వాళ్ళు పుత్రులనా పుత్రులు కాదనా? ఇశ్రాయేలీలు కాకుండా మిగిలిన పుత్రులు కూడా ఆయనకు ఉన్నారు. వారిని తన దగ్గరికి రప్పించుకోవడానికి ఈ జ్యేష్ఠపుత్రుని ముందు పెడుతున్నాడు. ఆ జ్యేష్ఠపుత్రుడి బతుకు చూపించి మిగిలిన పుత్రులను దగ్గరికి తీసుకోవాలనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగా ఇశ్రాయేలీలకు ఇలాంటి సూచనలన్నీ ఇచ్చాడు. ప్రత్యేకించి నన్ను తప్ప ఇంకొకరిని మీరు పూజింపకూడదు. అది చాలా వెరీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇశ్రాయేలీలకి. దగ్గరుండి కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను కాపాడుకున్నట్టుగా ఆయన అలా నడిపించాడు కనాను దేశంలోనికి. ఆ తర్వాత వీళ్ళు రాజులను కోరారు, తప్పు చేశారు. ఆ రాజులను కోరినప్పుడు యూదులకు ఇశ్రాయేలీలకు రాజులు వచ్చారు. ఇశ్రాయేలీలలో భయంకరులు ఉన్నారని ఎన్నోసార్లు చెప్పాను. అయితే యూదా రాజులలో చివరి 7 గురించి ఈరోజు ప్రత్యేకంగా మీకు ఒక మాట చెప్పాలి. యూదా రాజులు ఇశ్రాయేలీల రాజులు కాదు. యూదులు ఇశ్రాయేలీలు వేరువేరుగా చెప్పాను. ఈ యూదా రాజులలో చివరి 7 అంటే హిజ్కియా గారు తర్వాత వచ్చిన వారు ఈ 7.
రాజైన హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది ఆయనకి. ప్రవక్త అయిన యెషయా వచ్చి ఇల్లు చక్కబెట్టుకొని చెప్పింది ఆయనకే. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేస్తే 15 సంవత్సరాల ఆయుష్ని హిజ్కియా గారికి ఇచ్చినట్టుగా మనకు తెలుసు. ఆయనే యూదా రాజైన హిజ్కియా. ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు మనష్షే రాజు అవుతాడు. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, మనష్షే. మనష్షే తర్వాత ఆయన కుమారుడు ఆమోను రెండవవాడు. నేను ఇప్పుడు మీతో ప్రస్తావిస్తున్న చివరి 7గురిలో 2వ వాడు ఆమోను. ఆమోను కుమారుడు యోషియా 3వాడు. యోషియా తర్వాత యెహోయాహాజు. అన్ని పేర్లు గుర్తు లేకున్నా నేను ప్రస్తావిస్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోలేకపోయినా ప్రస్తావిస్తున్నాను. యెహోయాహాజు తర్వాత యెహోయాకీము. యెహోయాకీము తర్వాత యెహోయాకీను. నెక్స్ట్ సిద్కియా. 7గురు అయ్యారా? 7గురు అయ్యారు. ఈ 7గురిలో మొదటివాడు మనష్షే. మిగిలిన రాజులు ఎంతోమంది ఆయనను బాధ పెట్టారు, దేవుణ్ణి మిగిలిన రాజులు ఎంతోమంది బాధ పెట్టారు. కానీ ఈ మనష్షే అన్నవాడు, హిజ్కియా పుత్రుడు, దేవునిని మరింత ఎక్కువగా బాధ పెట్టాడు. అతని తండ్రి గొప్పోడే, పర్లేదు, ఒక చిన్న తప్పు చేసినా మనష్షే మీద చాలా బెటర్ హిజ్కియా. ఒక భక్తిపరుడిగా కనపడతాడు హిజ్కియా. అలాంటి భక్తుడి కడుపున పుట్టినవాడు ఎంత దుష్టుడయ్యాడో, ఎంత భ్రష్టుడయ్యాడో ఈ మనష్షే గురించి కొన్ని వచనాలు బైబిల్లో ఈరోజు ఖచ్చితంగా మనం చూడాలి. రాజుల 2వ గ్రంథం. అందరూ తీద్దాం, ఈ మాటలు ఆలోచిద్దాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము. ముందుగా 20వ అధ్యాయము చివరి వచనమైన 21వ వచనాన్ని చూద్దాం. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజయ్యాడు. ఇక మనష్షే చరిత్ర ప్రారంభమవుతుంది. ఇతడు ఏం చేశాడో మనం చూస్తే 12 ఏళ్లకే రాజయ్యాడు. ఇతని తల్లి పేరు హెప్సిబా. 2వ వచనంలో అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చాడు. తండ్రి భక్తిపరుడు, కుమారుడు భ్రష్టపుత్రుడు, భ్రష్టుడు. ఏం చేశాడు చూడండి, 3వ వచనం. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు కట్టించి. ఏం రోగమో చూడండి ఇతడికి. బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కడం ప్రారంభించాడు. అక్కడ చెప్పాడు కదా, ఆకాశము క్రిందనున్న దేనికి మీరు నమస్కరించకూడదంటే ఏ పాడు రోగం ఈ మనష్షేకు చూడండి. నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. నాన్న బాటలో నడవట్లేదు ఈ పుత్రుడు. ఇంకేం చేశాడు చూడండి. మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములు కట్టిస్తున్నాడు. వేరే దేవతలకి, దేవుని మందిరములో ఇతర దేవతలకు బలిపీఠములు కట్టిస్తున్నాడు. ఇది ఎలా ఉందంటే సర్వశక్తునితో సవాలు విసిరినట్టుంది. చాలా సందర్భాల్లో అంటుంటారు, నిద్రపోతున్న సింహాన్ని లేపకోని. దేవుణ్ణి నిద్ర లేపుతున్నాడు అక్కడ. ఇంకేం చేశాడు? 5వ వచనం చూడండి. మరియు యెహోవా మందిరమునకున్న 2 సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములు కట్టిస్తున్నాడు. మందిరములో ఆకాశ సమూహాలకు. ఆకాశ సమూహం అంటే ఇంతకుముందు ద్వితీయోపదేశకాండంలో సూర్య చంద్ర నక్షత్రాలకు బలిపీఠాలు కట్టిస్తున్నాడు మనష్షే. దేవుడెవరు? రోషము గలవాడు. రోషం పుట్టిస్తున్నాడా లేదా చెప్పండి. ఇప్పుడు దేవునికి రోషం పుట్టిస్తున్నాడా లేదా చెప్పండి. మా నాన్న కంటే నేను బెటర్గా కనపడాలనుకోవాలి.
ఒక భక్తుడికి పుట్టిన కుమారుడు నా తండ్రి కంటే గొప్పోడిగా నేను కనబడాలి దేవుని ఎదుట అనుకోవాలి. కానీ ఇంత చెడిపోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంకా ఏం చేశాడు చూడండి ఇతను కింద. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి, తన కుమారుని ఇంకా చెడగొడుతున్నాడు. అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షినిగాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేశాను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. ఇంకా యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనుకును ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్రస్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేము నందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన ఆషేరా ప్రతిమను ఉంచెను. దేవుని మందిరములో ఆషేరా ప్రతిమను ఉంచాడు. ఇంటి దగ్గర పెట్టుకోవడం కాదు, మందిరములో పెడుతున్నాడు ఇవన్నీ. 9వ వచనం, ఇశ్రాయేలీల ఎదుట నిలువకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయనట్లు మనష్షే వారిని ఇశ్రాయేలీలను రేపాడు. వాళ్ళెవరో చూద్దాం కింద 11వ వచనం, యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడు నడత కనుపరిచి తాను పెట్టుకున్న విగ్రహముల వలన యూదావారు పాపము చేయుటకు కారకుడయ్యాడు. అది మనష్షే చరిత్ర. అమోరీయులు అనే అన్యజనులు ఉన్నారు, వారిని దేవుడు వెళ్ళగొట్టాడు. వారే దేవుని ఎదుట చెడుతనము చేస్తే వారికి మించిన చెడుతనం చేశారట. యూదారాజైన మనష్షే, అన్యుడు కాదు, ఒక భక్తుడి కడుపున పుట్టినవాడు మనష్షే. ఎంత దారుణానికి పాల్పడ్డాడు ఈ మనష్షే. నేనేదో 2 నిమిషాల్లో మీతో చదివించాను, కానీ అతను చేస్తున్న ప్రతి కార్యం దేవుని హృదయాన్ని గుచ్చినట్టుగా ఉంది. ఈ పనులన్నీ బయటోడు చేసింటే దేవుడు పట్టించుకునేవాడు కాదేమో, వీడు తెలియక బయటోడు కనుక చేస్తున్నాడని. తను ఏ జనాంగాన్ని అయితే ఎన్నుకున్నాడో, ఇశ్రాయేలీలు 12 గోత్రాలు, ఆ 12 గోత్రాలలో ఆయన మరీ ప్రత్యేకంగా యూదయలో ఉన్న యెరూషలేమును ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. అత్యంత ఇష్టమైన ప్రాంతం దేవునికి యెరూషలేము. పాత నిబంధనలో ఆ యెరూషలేములో ఆయన మందిరం ఇంకా ఆయనకు ప్రియమైంది. అంత దేవుడు ప్రేమించే ఆ స్థలములో విగ్రహాలను పెట్టడానికి ఈ మనష్షేకి ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. అతని టైం రాగానే చచ్చిపోయాడు మనష్షే. అతని కుమారుడు ఆమోను రాజుగా అయ్యాడు. నాన్నబాటలో నడిచిన సుపుత్రుడు. సుపుత్రుడు అంటే నాన్నబాటలో నడిచిన దుష్టుడు అని అర్థం. ఆమోను కూడా సరిగా బతకలేదు, చచ్చిపోయాడు. అయితే ఈ ఆమోనుకు పుట్టిన బిడ్డ యోషియా దేవుడు సగర్వంగా చెప్పుకునే పేరు యోషియా పేరు. తన తండ్రి బాటలో నడవలేదు, తన తాతగారి బాటలో నడవలేదు. ఈ యోషియా గురించి చివరి 7గురిలో, ఇప్పుడు చివరి 7 గురించి మాట్లాడుతున్నాను కదా, చివరి 7గురిలో సూపర్ స్టార్ ఎవరంటే యోషియా. ఒకే ఒక్కడు. అతడు తన తండ్రి కట్టించిన, తన తాతగారు కట్టించిన బలిపీఠంలన్నింటినీ త్రోసివేసి అసలు దేవుని విషయంలో ఏ తప్పు చేయకుండా బతికిన ఒక గొప్ప రాజుగా యోషియా గురించి మనం చదువుకోగలం. 8 ఏళ్లకే రాజు అయ్యాడు యోషియా, 8 సంవత్సరాలకే. 22వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడగు అదాయాకు కుమార్తెన ఎదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. ఒక్కడే కనబడుతున్నాడు. ఎవరు? యోషియా. ఈ యోషియా గురించి ఎలాంటి సర్టిఫికెట్ ఉందో బైబిల్లో అదే ఇప్పుడు 22వ అధ్యాయంలో ఉన్నాం. 23కు రండి. 23వ అధ్యాయం 25వ వచనంలో చూద్దాం. 23-25. అతనికి పూర్వమున్న రాజులలో, ఎవరికి ముందున్న? యోషియాకు ముందున్న. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను, చదవండి,
అతని వల్లే పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడును లేడు. అతని తరువాతనైనను అతని వంటి వాడు ఒక్కడును లేడు. ఎంత మంచి సర్టిఫికేట్ యోషియాకు ఉంది. అన్ని గొప్ప కార్యక్రమాలు చేశాడు యోషియా. యోషియా అన్ని పనులు చేసినా దేవుని మనసులో మాత్రం ఒక వేదన మిగిలిపోయింది. అదే మనష్షే చేసిన పాపం. అందువలన మనష్షే చేసిన దానికి దేవుడు ఆల్రెడీ ఒక విషయంలో డెసిషన్ తీసేసుకున్నాడు. అదేంటో కింది వచనం చదవండి, 26. అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకను చల్లారకుండా యూదా మీద మండుచూనే ఉండెను. యోషియా గొప్ప బతుకు బతికిన యూదా విషయంలో, యెరూషలేం విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం 27వ వచనం. కాబట్టి యెహోవా, నేను ఇశ్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్లు యూదా వారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకున్న యెరూషలేము పట్టణమును నా నామము నచ్చట ఉంచుదనని నేను చెప్పి ఉన్న మందిరమును నేను విసర్జించేదనని అనుకొని ఉండెను. ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. యోషియా ఉన్నంతకాలం చక్కగానే బతికాడు, కానీ యోషియా తర్వాత వచ్చే రాజులు ఎవడు సరిగా బతకడం దేవునికి తెలుసు. యోషియా కాలం రాగానే ఆయన చనిపోయాడు. ఆయన తర్వాత వచ్చిన యెహోయాహాజు కానీ, యెహోయాకీము కానీ, యెహోయాకీను కానీ, చివరి వాడిన సిద్కియా కానీ, వీళ్ళెవ్వరూ కూడా దేవుణ్ణి ఇష్టపెట్టలేదు. అందుకే దేవుడు నిర్ణయించుకొని తీసుకున్న నిర్ణయం మీకు బాగా తెలిసిన బబులోను చెరలోనికి వారిని తీసుకుని వెళ్ళిపోవడం. అయితే ఈ యోషియా కాలంలోనే ఒక ప్రవక్త యూదుల మధ్య నిలబడతాడు. ఆయనే ప్రవక్త అయిన ఇర్మియా గారు. దేవుడు ఇర్మియా గారి ద్వారా యూదులకు సమాచారం ఇస్తాడు. రాబోయే కాలంలో చాలా ప్రమాదము మీ చెంత ఉంది, మీకు భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది. ఆ విషయమే ఇర్మియా, నువ్వు నోరు తెరవాలి, నీ నోట నా మాటలు పెడుతూ నన్ను వెళ్ళి చెప్పాలి. ఎవ్వడికి భయపడకు. నువ్వు అక్కడ పరిపాలించే రాజులు దుష్టులను నువ్వు భయపడకు. ఈరోజు యోషియా బాగానే ఉన్నాడు, కానీ రాబోయే కాలంలో వస్తున్న రాజులు మంచివారు కాదు. కానీ వారెవ్వరిని చూసి నువ్వు భయపడకూడదు. నేను చెప్పమన్న ప్రతి మాట నువ్వు చెప్పాలి వెళ్ళి అని యోషియా పరిపాలించే కాలంలో నుండి యూదులకు రాబోతున్న భయంకరమైన ప్రమాదం గురించి ఇర్మియా గారు చెబుతున్న మాటలు కొన్ని ఇర్మియా గ్రంథంలో చూడాలి కూడా ఈరోజు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజై ఉండగా, ఇప్పుడు మనం చూసింది ఆయన్నే. అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజై ఉండగాను, యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై ఉండగాను, అతని ఏలుబడి 11వ సంవత్సరాంతము వరకు, అనగా ఆ సంవత్సరం 5వ నెలలో యెరూషలేము చెరదీసుకొని పోబడు వరకు ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండే ఇర్మియా గారికి. నువ్వు చెప్పాలి, నేను చెప్పమన్న ప్రతి మాట నువ్వు చెప్పాలి. యోషియా ఉన్నప్పుడు ఇర్మియా గారు ఉన్నారు, ఆయన చనిపోయిన తర్వాత ఇర్మియా గారు ఉన్నారు. అలా చివరి 5 యోషియా నుండి మనష్షే, ఆమోను పక్కన పెడితే, యోషియా నుండి మొదలు పెడితే సిద్కియా వరకు ఉన్న చివరి 5 రాజులలో ఆ కాలములో బతికిన వాడు ఇర్మియా గారు చెబుతూనే వచ్చాడు, వీళ్ళకి ప్రమాదం రాబోతుంది. ఎందుకంటే నా జనులు 2 నేరాలు చేశారు. ఒకటి, జీవజలపు ఊటనైన నన్ను పక్కన పెట్టారు. అది మొదటి తప్పు. వారి కొరకు తొట్లు కట్టించుకున్నారు. తొట్లు అంటే నీ ఇంటి పక్కన ఊటు ఉంది. మీరు ఆలోచించండి, మీకు అర్థం కావాలి. యూదులు చేసిన తప్పేంటో చెబుతున్నాను. నీ ఇంటి పక్కన నీటి ఊట ఉంది, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది, నీటికి కొదువు లేదు నీకు. అలాంటి ఊటను పూడ్చేసి నీళ్ళ ప్రాబ్లం ఉండకుండడానికి బయట నీటి కొరకు ఒక టబ్బు కట్టించుకున్నావు నువ్వు. ఆ టబ్బు ఎలాంటిదంటే పగిలిపోయేది. నీళ్ళు ఎక్కువైతే పగిలిపోయి, గోడలు పగిలిపోయి నీళ్ళు ఖాళీ అయిపోయే తొట్టి. అది తెలివిగల నిర్ణయమా?
నిరంతరము ప్రవహించే ఊటను నువ్వు వద్దనుకొని నీ కొరకు తొట్లు కట్టించుకొని నీళ్ళ కోసం నువ్వు ఆలోచిస్తూ నింపుకొని అవి పగిలిపోతే మళ్ళా కట్టుకొని, అది తెలివిలేని క్రియ. 2వ అధ్యాయంలో చూద్దాం వాళ్ళు చేసిన తప్పేంటో. దేవుడు చెబుతున్నాడు 2వ అధ్యాయం 13వ వచనం, 2:13, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఆ బద్దలై నిలువని తొట్లే వీళ్ళు ఆశ్రయిస్తున్న ఇతర దేవతలు, వీళ్ళు ఆశ్రయించే ఇతర దేవతలు. అందుకే చెబుతున్నాడు ఇర్మియాతో, ఏమని చెబుతున్నాడు చూద్దాం. 1వ అధ్యాయము 13 నుంచి, 2వ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనబడుచున్నదని సెలవేయగా, నేను మసులుచున్న బాణ నాకు కనబడుచున్నది, దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదంటే, అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చాను, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదికి వచ్చును. కీడు రాబోతుంది, యెరూషలేముకి కీడు రాబోతుంది. ఏమండి, భయంకరమైనటువంటి కీడు, అది చాలా భయంకరమైన కీడు. ఇలాంటి ప్రజల కొరకు నువ్వు ప్రార్థన కూడా చేయకూడదు ఇర్మియా. మళ్ళీ చెబుతున్నాను, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు, నువ్వేదో ప్రార్థన చేసి నీ ప్రార్థన నేను వాళ్ళని ఇబ్బంది పెట్టకు. నీకు ముందే చెప్తున్నాను, వీళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కూడా నేను వినను. చూడండి అన్నమాట. 7వ అధ్యాయం 16వ వచనం, 7వ అధ్యాయము 16వ వచనం, కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థనైనను చేయకుము, నన్ను బతిమాలు కొనకుము, నేను నీ మాట వినను. ఇర్మియా, వాళ్ళ మీద నీకు ప్రేమ ఎక్కువ నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను వాళ్ళకి కీడు రాబోతుందని చెప్పిన నాటి నుంచి నువ్వు అన్నం మానేసావు తినడం. నీ జనాంగానికి త్వరలో కీడు రాబోతున్నదని చెప్పినప్పటి నుండి నువ్వు మనుషుగా లేవు, మనసులో లేదు. నీకు వాళ్ళ కొరకు విలపిస్తున్నావు. నాకు తెలుసు నీకున్న పేరు విలాప ప్రవక్త అని. ఇర్మియా గారికి ఉన్న పేరే విలాప ప్రవక్త. నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినా, మొర్ర పెట్టినా, బ్రతిమాలుకున్నా, నీ మాట నేను వినను. వారి విషయంలో దేవుడు ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడో మీరు ఆలోచించండి. ఇర్మియా గారికి భవిష్యత్తు అర్థమైపోయింది. రాబోతున్న కీడు ఎంత భయంకరం ఉందో అర్థమై, ఆ దాడి జరిగిన తర్వాత ఆ యెరూషలేము వీధులలో శవాలు గుట్టలుగా నిలబడతాయని ఆయనకు పిక్చర్ అర్థమైపోయింది. ముందే చచ్చిపోయిన వాళ్ళకి ఏడ్చే నాదుడు ఉండడని ఆయనకు అర్థమైపోయింది. చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏడ్చేవారు ఉండరు. దేవుడు అక్కడికి ఒక ఆఫర్ ఇస్తాడు. ఇర్మియా, ఈ యెరూషలేం పట్టణాన్ని కాపాడాలని నువ్వు అనుకుంటున్నావు కదా. నేను ఇర్మియా గారికి దేవుడు ఇచ్చిన ఆఫర్, ఈ ఉదయ దేశాన్ని నేను కాపాడాలని అనుకుంటున్నావు కదా, అలాగైతే నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఈ యెరూషలేం పట్టణం అంతటిలో ప్రతి వీధిన నువ్వు తిరుగు. ఈ యెరూషలేంలో ఉండే వీధులలో ఏ ఒక్క వీధిలో ఏ ఒక్క నీతిమంతుడు కనపడినా యెరూషలేంను వదిలేస్తానన్నాడు దేవుడు. మొత్తం యెరూషలేం పట్టణంలో ఒక్క న్యాయవంతుడు, ఒక్కడున్నా చాలు. 5 మంది కాదు, 10 మంది కాదు, ఒక్కడు కనపడినా యెరూషలేంను వదిలేస్తానని చెప్పాడు. నేనున్నాను కదా అని ఇక్కడ కౌంటర్ వేయకూడదు ఇర్మియా గారు. ఇక్కడ నువ్వు తప్ప 7వ అధ్యాయం చూద్దాం. క్షమించండి, 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయం 1వ వచనం, యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా యత్నించుచున్న ఒకడు మీకు కనబడేలా నేను దాన్ని క్షమించుదును. ఎంత ఆఫర్ ఇది! సొదొమ గొమొర్రా పట్టణాలను కాపాడాలని అబ్రహాం గారు 10 మంది వరకు తీసుకొని వచ్చాడు బేరాన్ని. 10 మంది దొరకలేదు కనుక సొదొమ గొమొర్రా అవుట్. ఇర్మియా గారికి ఇంకా పెద్ద ఆఫర్. ఇప్పుడు ఒక్కడిని నువ్వు చూపించి వదిలేస్తానన్నాడు. పట్టణం ఎంత చెడిపోయిందో మీరు ఆలోచించండి. అలాంటి పట్టణం కొరకు నువ్వు ప్రార్థన చేయకు. దేవుడు తీసుకున్న నిర్ణయం ఫైనల్ అయిపోయిందని ఇర్మియా గారికి అర్థమైపోయింది. అప్పుడు ఆయన
రేపు పొద్దున చచ్చిపోయిన వాళ్ళని చూసి ఏడవడానికి నా కంటిలో నీటి ఊట ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు. ఏడ్చేవాడు ఎవడు ఉండడు, నా కళ్ళల్లో ఊటలు ప్రవహిస్తే మేలు అని ఆ రోజు యెరూషలేము నివాసులకు ఒక ప్రత్యేకమైన ఒక వర్తమానం ఇవ్వాలని ఇర్మియా గారు డిసైడ్ అయ్యారు. ప్రత్యేకించి మొదట స్త్రీలకు ఒక మాట చెప్పాలని ఆయన డిసైడ్ అయ్యాడు. అదేంటో చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం ముందుగా చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. ఏడవడానికి కన్నీళ్లు సరిపో, నాలో ఉన్న కన్నీళ్లు సరిపో ఈ భయంకరమైన కీడు కోసం. అందువలన 13వ వచనం నుండి కిందికి చదువుకుంటూ వెళితే 9వ అధ్యాయంలో ఆయన స్త్రీల కొరకు ఏం మాట్లాడుతుండో చూద్దాం. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలు అనుసరించుచున్నారు గనుక వారి దేశము పాడైపోయేను అని దేవుడు తన శాపాలన్నింటినీ చెప్పేస్తున్నాడు. 17వ వచనం నుంచి చూద్దాం. 17 సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసబోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చినే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రత్యేకించి స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి అన్నాడు స్త్రీలతో. అక్కడ ఆగాలి, తప్పకుండా ఆగాలి. స్త్రీలతో ఇర్మియా గారు చెబుతున్నాడు దేవుని మాటగా ఏమని? మీరు రోదన ధ్వని చెయ్యాలి, ఏడవాలి, మీ కుమార్తెలకు ఏడిచే విద్యను నేర్పించండి. ఇది ఎక్కడ విద్య? రోదన చేసే విద్యను మీ పిల్లలకు నేర్పించాలి అంటున్నాడు అక్కడ స్త్రీలతో. మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు, కానీ ఆగాలి. ఇది ఎక్కడ విద్య? ప్రపంచంలో కోటి విద్యల్లో విద్య లేదు. ఏడ్చే విద్య ఎక్కడైనా ఉందేంటి? లాఫింగ్ క్లబ్స్ ఉన్నాయి. రోగాన్ని నయం చేస్తుందట నవ్వు. సంతోషమే సగం బలం. అందువలన ఎక్కువగా ఆనందంగా ఉంటే అనారోగ్యం అనేది దూరం అవుతుందని చెబుతుంటారు. హార్ట్ పేషెంట్స్కి ఏమని చెప్తారంటే, ఆయన సంతోషంగా ఉంచండి, మీరు ఆయన బాధ పెట్టకండి, టెన్షన్ పెట్టకండి, బీపీ ఎక్కువైపోతుంది అని చెబుతుంటారు. బహుశా నవ్వే విద్య ఉందేమో, నవ్వించే విద్య ఉందేమో, కానీ ఏడ్చే విద్య, ఏడిపించే విద్య ఎక్కడుంది ప్రపంచంలో? అయినా ఎవరైనా ఏడుస్తుంటే పక్కనున్న వాళ్ళు మీరు 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 సైలెంట్ అవ్వండి, ఆయన పోయాడండి, మీరు బాధపడకండి, మీకు పిల్లలు ఉన్నారండి, వాళ్ళ విషయమే మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని పట్టిన వాళ్ళు ధైర్యంగా ఉండాలి, మీరే ఏడిస్తే ఎలాగని చెప్తారు ఎవరైనా చచ్చిపోతే ఇంటికి వచ్చిన వాళ్ళు. అవునా? ఏడ్చేవారిని ఏడ్చొద్దు అని చెప్పే మాటలు మనం విన్నాం, కానీ మామూలుగా ఉన్న వాళ్ళని ఏడ్చమని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. దట్టు ఎవరికి చెప్తున్నాడు చెప్పండి? ప్రత్యేకించి స్త్రీలక. నేను అక్కడ ఆగి ఏం ఆలోచించానంటే, స్త్రీలకు ఏడ్చే విద్య నేర్చుకోమంటున్నాడేంటి, వారి పిల్లలకు ఏడ్చే విద్యను నేర్పించమని చెబుతున్నాడేంటి, అయినా స్త్రీలకు ఏడవడం తెలీదా, వాళ్ళకు రాదా అని నేను అనుకున్నాను. మీరే ఆలోచించండి. అసలు స్త్రీలు ఎప్పుడు ఏడవరు అనుకుంటే, అమ్మ మీరు ఏడవాళ్ళ తల్లి, ఎప్పుడు ఏడవరు, ఎప్పుడు ఎందుకు మీరు నవ్వుతూ ఉంటారు అనాలి. అసలు ఏడ్చేదే స్త్రీలు కదా, అవునా కదా చెప్పండి? ఏడ్చేదే స్త్రీలు అయితే ప్రత్యేకంగా స్పెషల్గా ఏడ్చమని చెప్తున్నాడేంటి, ఏడ్చే విద్య నేర్చుకోమని చెప్తున్నాడేంటి స్త్రీలకి? నాకు అక్కడ ఆశ్చర్యం వేసేది. అదేదో పురుషులతో చెప్పింటే, పురుషులారా మీరు ఏడుడి అంటే నిజమే కదా, వీళ్ళు ఎప్పుడు ఏడవరు అనుకోవచ్చు. ఏడ్చే స్త్రీలతో ఏడవమంటున్నాడు ఏంటి అని నేను అవాక్కయ్యాను. 2 పైన చూస్తే
తెలివి గల స్త్రీలను కనుగొనుడి అని ఒక మాట అన్నాడు చూడండి పైన 17వ వచనం. ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. ఎవరు కావాలంటే దేవునికి ఇప్పుడు అర్జెంటుగా తెలివి గల స్త్రీలు కావాలి. ఆ తెలివి గల స్త్రీలు రోదనము చేస్తూ కనపడాలి. ఇప్పుడు దేవుడికి రోదనము చేసే స్త్రీలే ఎవరుగా కనపడుతున్నారు? ఆయనకి తెలివి గల స్త్రీలుగా కనపడుతున్నారు. చూసారా, ఏడ్చొద్దని మన ఇంట్లో చెబుతారు, కానీ ఏడ్చమని దేవుడే లైసెన్స్ ఇచ్చాడు. ఇంక ఏడ్చొచ్చు హాయిగా. మీరు రేపు పొద్దున ఎవరైనా మిమ్మల్ని ఆపుతున్నారు అనుకోండి, మీరేమని చెప్పొచ్చు? ఇర్మియా గ్రంథం 9:17లో దేవుడు ఏడవమన్నాడు, నువ్వు నన్ను ఆపకు అని భర్తతో అనొచ్చు హాయిగా. వీళ్ళని ఏడవమనడమే కాదు, మీ పిల్లలకు కూడా నేర్పండి అంటున్నాడు. విద్య అనే పదం ఉందా? ఉంది. 20వ వచనం. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఇదెక్కడి విద్య? ప్రశ్న, ఎందుకు ఏడవమంటున్నాడు స్త్రీలను? ఎందుకు ఏడవమని, అది నేర్పించమని వాళ్ళ కుమార్తెలకు చెప్పమంటున్నాడు? మీ కుమార్తెలకు అంగలార్చే విద్యను నేర్పమని స్త్రీలకు ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు ఏడవమంటున్నాడు? ఆ ప్రశ్నకు జవాబు కింద చదువుకోవాలి. 21వ వచనం. ఎందుకు నేర్చుకోమంటున్నాడంటే ఏడవడం, దుఃఖపడడం ఎందుకు నేర్చుకోమంటున్నాడంటే 21వ వచనం. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. మన నగరులలో మరణము ప్రవేశించుచున్నది. స్త్రీలారా, దేవుడు చెబుతున్నాడు ఈ మాట. ఆనాటి ఇర్మియా గారి కాలంలో ఉన్న స్త్రీలతో దేవుడు చెబుతున్న మాట, త్వరలో యెరూషలేము పట్టణానికి, యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి ప్రమాదం ఏ స్థాయిలో వస్తుందంటే, నువ్వు తలుపులేసి నువ్వు ఇంట్లో కూర్చుంటే మరణము కిటికీల గుండా వస్తుందట లోపలికి. ఆగట్లేదు మరణం. తలుపులేశారు, తలుపు తెరిచిన తర్వాత వద్దాము, కాలింగ్ బెల్ కొట్టిన ఎవరు తెరవట్లేదని బయట వెయిట్ చేయట్లేదు మరణం. తలుపు మూస్తే ఏంటి, కిటికీ లేదా? కిటికీ ఎక్కైనా సరే లోపలికి రావాలి అని మరణం వేటాడుతోంది యెరూషలేముని. ఆ యెరూషలేములో ఉన్న మందిరానికి ప్రమాదం పొంచి ఉన్న స్థాయి ఏ స్థాయి అంటే వెంటాడుతున్న మరణం. యెరూషలేము మందిరము భయంకరమైన ప్రమాదంలో ఉంది. యెరూషలేములో ఉన్న ప్రజలు చాలా భయంకరమైన ప్రమాదంలో ఉన్నారు. గనుక స్త్రీలారా, మీరు ఏడవాలి. ఆ ఏడుపులో నాకు తెలివి కనపడాలి. ఎప్పుడు కనపడుతుందంటే, నా దేవుని మందిరానికి, నా దేవుని పట్టణానికి, నా దేవుని ప్రజలకు ప్రమాదం రాబోతున్నదన్న వార్త విని స్త్రీలు ఏడవాలి. మళ్ళీ నా దేవుని ప్రజలకు, నా దేవుని పిల్లలకు, నా దేవుని మందిరానికి, నా దేవుని పనికి ప్రమాదం కలగబోతున్నదని విని స్త్రీలు ఏడవాలి. స్త్రీలు అందుకు ఏడవాలి. ఇంట్లో ఏదో లేదని ఏడవకూడదు. నన్నెవరో ఈ మాట అన్నారని ఏడవకూడదు. నేను కోరుకున్నది నువ్వు తెచ్చిపెట్టట్లేదని భర్తను చూసి ఏడవకూడదు. నేను ఎన్నెన్నో ఊహించుకొని నిన్ను చేసుకున్న తర్వాత ఏవీ జరగట్లేదని ఏడవకూడదు. ఉన్న దానిలో తృప్తి చెందక, అయిన దానికి కాని దానికి అలుగుతూ, ప్రతి దానికి ఏడుపు ముఖం పెట్టి కన్నీళ్లు రాలుస్తూ 24 గంటలు ఏదో లేదని ఏడుస్తుంటే స్త్రీమూర్తి నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుడు ఏమన్నా తెలుసా? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు పండు లేదని ఆలోచిస్తున్నావా? హవమ్మ తల్లి, తింటే నీ కాపురము కుప్పకూలిపోతుందని ఏడవాలి. పండు తినలేకపోతున్నాననే ఏడవకు. పండు తింటే నా సంసారానికి ప్రమాదం ఉందని ఏడువు. అప్పుడు నా దృష్టికి నువ్వు తెలివిగల దానిగా కనబడతావు. స్త్రీలలో దేవునికి తెలివైన వారు కనబడుటలేదు. రాత్రికి ఇంటికి వచ్చాడు ఆఫీస్ నుండి భర్త, అన్నం వడ్డిస్తోంది,
ముద్దకు మాట చెబుతోంది. ఈరోజు ఏం జరిగిందంటే ముఖ్య అంశాలు. మీ అమ్మిలాగనింది, మీ అక్కిలాగనింది, మీ చెల్లిలాగనింది, మీ అత్తమ్మిలాగనింది, ఓ మొత్తం అవి ఇవి అన్నీ చెబుతుంటే ఫుల్ మీల్స్ తినాలనుకున్న ఆయన ప్లేట్ మీల్స్కి కంప్లీట్ చేస్తాడు పాపం. ఎందుకంటే సగం నువ్వు తిన్నావు, సగం ఆయన తిన్నాడు. నువ్వు చెప్పిందంతా విని సైలెంట్గా చేయగడుకున్నప్పుడు అంటాడు, నిన్ను ఈరోజు ఇంతమంది నీ మాటలు అనడానికి గల కారణం నువ్వు ఇంటిని వదిలి వాళ్ళ దగ్గరికి పోవడమే కదా కారణం. నువ్వు ఇల్లు గడప దాటి వాళ్ళ దగ్గరికి పోయినందుకే ఇంత కంపైంది. ఇవన్నీ జరగకూడదంటే రేపటి నుంచి నువ్వు గడప దాటకు, రేపటి నుంచి నువ్వు ఎవరితో మాట్లాడకు. నువ్వు వారితో మాట్లాడడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బందులు తీసుకొని వచ్చి నా దగ్గరికి తీసుకొని వస్తే అదేదో గంట ముందు నువ్వు ఫోన్ కాల్ చేసి ఉంటే జండు బాంబు తెచ్చుకునేవాడిని కదా. వాళ్ళు నిన్ను తిన్నారు, నువ్వు నా తల తింటున్నావు. నేను తినాల్సిన అన్నం తినలేకపోతున్నాను ఇక్కడ. స్త్రీలారా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీ ఏడుపు దేనికి? మీ దుఃఖం దేనికి? మీ బాధ దేనికి? లోక సంబంధమైన వాటి కొరకే మీరు ఏడుస్తుంటే దేవుని దృష్టిలో మీరు తెలివైన వారు కాదు. పెళ్ళైన తర్వాత దేవుడు చెబుతున్న మాట, ధనాపేక్షలు కాక మీకున్న వాటితో తృప్తిగా ఉండండి అని చెప్పాడు. నిజం. ఒక సత్యం చెబుతాను మీకు, ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, వాస్తవం. బ్యాంక్ ఎగ్జామ్స్ అవి ఇవి ఆ జాబులు ఈ జాబులు చేస్తారనేది మా ఆవిడ. నమస్కారం చెప్పారు. నా దగ్గర పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు నువ్వు పరిచయం చేయాలి. రేపొద్దున అమెరికా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం నీకు వస్తే పక్కన పిల్లలకు పరిచయం చేసే పని ఉంటే ఆ ప్రెసిడెన్షియల్ పోస్ట్ని వద్దని ఈ పిల్లలకు పరిచయం చేయమని చెబుతాను నీ భర్తగా అని. నా భార్యను అన్ని ఉద్యోగాలు వద్దని మాన్పించి ఇప్పుడు నేను ఏం చేయిస్తున్నానో చెప్పనా? నా దగ్గర దేవుని విద్యను నేర్చుకుంటే పిల్లలకు పరిచయం చేయిస్తున్నాను. ఆ పనిలో మొదటి పని ఏం చేయించానో చెబితే మీరు నమ్ముతారా? పిల్లల బాత్రూమ్లు కడిగించాను, టాయిలెట్లు కడగాలి. నీ పని అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎందుకు? అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పిల్లలకు వంట చేయాలి, పిల్లల కొరకు పరిచర్య చేయాలి, పిల్లలకు బజారుకి వెళ్ళి కూరగాయలు నువ్వే తీసుకొని రావాలి. నెలకు నువ్వు 50,000 నాకు ఇచ్చినా సంవత్సరం అంతా పిల్లలకు నువ్వు పరిచర్య చేస్తే నా దృష్టిలో ఇదే గొప్పది. సేవకుడి భార్య సేవకురాలిగానే ఉండాలి, యజమానురాలిగా ఉండకూడదు. కారణం, రేపు పొద్దున యేసుప్రభు వచ్చినప్పుడు నాతో పాటు నా భార్య కూడా పరలోకానికి రావాలి. నా భార్యను పరలోకానికి తీసుకొని వెళ్ళలేనప్పుడు నేను ఒక సమర్థుడైన భర్తను కాదు, అసమర్థుడను, చేతగాని వాడిని. తొలి దినాలలో ఆ అమ్మాయికి అది బాధేసింది. ఈరోజు మీరు వెళ్ళి అడగండి. ఆ రోజు మీరు ఇచ్చిన కౌన్సిలింగ్కి ఈరోజు నేను గొప్ప దేవుని బిడ్డగా ఎదగగలుగుతున్నాను. ఈరోజు భద్రాచలంలో స్త్రీల మీటింగ్. ఈరోజు తనను వాక్యం చెప్పమని భద్రాచలంకి పిలిపించుకున్నారు. ఈరోజు భద్రాచలం మీటింగ్కి వెళ్ళింది. ఆనందంగా వెళ్ళమని చెప్పాను. హైదరాబాదులో ఉండే బ్యాంక్ ఎగ్జామ్ కాదు నువ్వు వెళ్ళాల్సింది, హైదరాబాదులో ఉండే బ్యాంక్ జాబ్ కోసం కాదు నువ్వు వెళ్ళాల్సింది. వెళ్ళు. భద్రాచలం కాకపోతే బీహార్కైనా పంపిస్తాను, దేవుని సేవకు. ఎందుకంటే నువ్వు ఏడవాల్సింది దేవుని పని ఎంతుంటే నేను ఇంకొక చోటికి వెళ్ళకూడదని ఏడవాలి, వెళతానని ఏడవకూడదు. స్త్రీలారా, యెహోవా మాట వినుడి. ఆయన డైరెక్ట్గా చెప్పడు, ఆయన సేవకుల ద్వారా చెబుతాడు. అది తెలియని కొంతమంది పాపం
వంశీ గారు వాళ్ళ భార్యను స్ట్రిక్ట్గా పెడుతున్నాడు అంటే ఖచ్చితంగా పెడుతున్నాను. నేను నా నోటితో చెబుతున్నాను ఆ మాట. ఇంకెవరు చెప్పినా మీరు వినకండి, నేనే చెబుతున్నాను. నా భార్యను దేవుని సేవలో స్ట్రిక్ట్గానే పెడతాను. బయట తెలియక దానికి కలర్లు వేసి డెకరేషన్లు వేసి రకరకాల మాటలు నేను పట్టించుకొని ఇవన్నీ నేను పట్టించుకోను. ఈరోజు ప్రపంచంలో హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే మా ఆవిడే. ఎందుకు? అంత మంచి కౌన్సిలింగ్ ఇచ్చాను కనుక, అంత మంచి కౌన్సిలింగ్ ఇచ్చాను కనుక. తెలియకుండా అనవసరమైన మాటలు బయట మాట్లాడకూడదు, తప్పుడు మాటలు అవన్నీ. నేనెందుకు చెప్పాను అనుకుంటున్నారా? ఇది చదివాను కనుక. నీ పట్టణానికి ప్రమాదం పొంచి ఉంటే, నీ ప్రజలు ప్రమాదంలో ఉంటే నువ్వు ఏడవాలి. స్త్రీ, నువ్వు బాధపడాలి. అది పాత నిబంధన. దేవుడు అన్నట్టుగా యెరూషలేము మొదటి మందిరం కుప్పకూలిపోయింది. మొన్న హగ్గై గ్రంథం చెప్పించాను. జెరుబ్బాబెలు ద్వారా మళ్ళీ రెండవ మందిరం కట్టబడింది. ఆ రెండవ మందిరం ఒకరోజు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు శిష్యుల కట్టడాన్ని చూపిస్తున్నారు, రెండవ మందిరపు కట్టడాన్ని. అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. 24వ అధ్యాయం మొదటి నుంచి మత్తయి సువార్త. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి వచనము నుండి. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా వచ్చారు. ఆ రెండవ మందిరాన్ని, ఆ కట్టడాన్ని చూపించడానికి వాళ్ళు వచ్చారు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, ఈ మందిరాన్ని చూస్తున్నారు, ఈ దేవాలయపు వైభవాన్ని చూస్తున్నారు. ఈ రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడత్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానంటే ఈ మందిరానికి త్వరలో ప్రమాదం ఉంది. సొలొమోను గారు కట్టించిన మందిరానికి ప్రమాదం ఉన్నదని పాత నిబంధనలో చెప్పిన వాడు ఇర్మియా గారు. మందిరానికి ప్రమాదం వస్తుంది అంటే ఏడవమన్నది ఎవరిని? స్త్రీలను. అది పాత నిబంధన. ఇప్పుడు క్రొత్త నిబంధన. మళ్ళీ సేమ్ మెసేజ్. పాత నిబంధనలో మందిరానికి ప్రమాదం ఉంది చెప్పాడు ఇర్మియా. క్రొత్త నిబంధనలో మందిరానికి ప్రమాదం ఉంది అంటున్నాడు యేసుప్రభు ఇక్కడ. అది ఏ స్థాయిలో? రాతి మీద రాయి ఒకటి కూడా నిలిచి ఉండకుండా త్రోసివేయబడుతుంది. అది చెప్పిన యేసు ప్రభు చెప్పిన కొద్ది కాలానికే సిలువ మోస్తూ యెరూషలేం వీధుల్లో నడుచుకుంటూ వెళుతున్నాడు. అప్పుడు యెరూషలేంలో ఉన్న స్త్రీలందరూ వచ్చారు. ఆయనను చూసి రోదనము చేస్తున్నారు. రోదనము చేస్తున్న స్త్రీలతో యేసు ప్రభు చెప్పాలనుకుంటున్న మాట లూకాసు వార్త 23. లూకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం నుంచి చూద్దాం. 27 నుండి. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. ఇక్కడ కూడా ఏడ్చే స్త్రీలే కనపడ్డారు. ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయన వెంబడిస్తే నేనంటే ఎంత అభిమానం అక్కలారా అని అనలేదు ఆయన. ఆయన ఏమంటున్నాడో చూడండి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడుడి. ఏడ్చొద్దనట్లేదు, ఏడుడి అంటున్నాడు ఇక్కడ. మళ్ళీ పాత నిబంధనలో ఇర్మియా గారు చెప్పిన మాట ఏడుడి. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెబుతున్న మాట ఏడుడి. పాత నిబంధనలో ఏడ్చమని చెబుతున్న స్త్రీలతో, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెబుతున్నది స్త్రీలతో. ఏ స్త్రీలతో చెబుతున్నాడు? ఏడ్చే స్త్రీలతోనే చెబుతున్నాడు. ఏడ్చే స్త్రీలతో ఏడవమని చెబుతున్నాడు. కానీ ఒక చిన్న తేడా, మీరేడుస్తున్న కారణం కరెక్ట్ కారణం కాదు. మీరు నా నిమిత్తం ఏడుస్తున్నారు, నాకు ఏ ప్రాబ్లం లేదు, 3వ రోజుకి లేచేస్తాను నేను. నా భవిష్యత్తుకు డోకా లేదు. డోకా అంతా మీ భవిష్యత్తుకు ఉంది, మీ పిల్లల భవిష్యత్తుకు ఉంది. ప్రమాదం నాకేం లేదు. ఈరోజు నేను సమాధిలోకి వెళ్ళిపోతే 3వ దినానికి సమాధిని గెలిచి మృత్యుంజయుడినై బయటికి రాబోతున్నాను పునరుత్థానుడిగా. నాకే ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా మీకుంది, ప్రాబ్లం మీ పిల్లలకుంది, ప్రాబ్లం మీ పట్టణానికి ఉంది, మీ ఎదుటున్న మందిరానికి ఉంది. దాని నిమిత్తం ఏడవాలి స్త్రీలారా.
ఎమోషనల్గా నన్ను చూసి మీరు ఏడ్చి సైలెంట్ అయిపోవడం కాదు. మీకు తెలివి కావాలి. మీ గురించి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించే తెలివి మీకు రావాలి. మత్తయి సువార్త యెరూషలేముకున్న ప్రమాదం ఏంటో ఒకసారి చూద్దాం. 25వ అధ్యాయం, క్షమించండి 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా, 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 ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని, కానీ మీరు వల్లకపోతే ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. అందుకేడవాలి మీరు. ఈరోజు ఏ నివాస స్థలం అయితే మీకున్నదో అది విడవబడుతోంది. 19వ అధ్యాయం లూకా సువార్త 19వ అధ్యాయం లూకా సువార్త. నేను 41 నుంచి చదువుతున్నాను, విందాం జాగ్రత్తగా. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, ఏ పట్టణం అది? యెరూషలేము. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడుస్తున్నాడు యేసుప్రభు. ఇక్కడ పాత నిబంధనలో అదే పట్టణం కొరకు ఏడ్చాడు ఇర్మియా గారు. దేవుడు ప్రేమించిన పట్టణం పాడైపోతుంటే దేవుని దాసుడు ఎప్పుడు కన్నీటి పర్యంతరం అవుతాడు. ఇర్మియా గారి పరిస్థితి బాగానే ఉంది, ఆయనకే ప్రాబ్లం లేదు. యేసుప్రభు పరిస్థితి బాగానే ఉంది, ఆయనకే ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు ఏడుస్తున్నది వారి కోసం కాదు, దేవుడు ప్రేమించిన పట్టణం కోసం, దేవుడు ప్రేమించిన పిల్లల భవిష్యత్తును చూసి. ఇర్మియా గారి ఏడుపుకు అర్థం ఉంది, యేసుప్రభు వారి ఏడుపుకు ఒక అర్థం ఉంది. ఈ స్త్రీల ఏడుపుకు మాత్రం అర్థం లేదు. ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక, విందాం. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలోనున్న రాతి మీద రాయి నిలిచియుండ నీయని దినములు వచ్చునని చెప్పెను. ఏమండి? ఇచ్చేసండి. యెరూషలేముకు ప్రమాదం, యెరూషలేముకు ప్రమాదం. ఆయన చెబుతున్న మాట మనం చూస్తున్నాం ఇక్కడ. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి నుండి నీ దినములు వచ్చునని చెప్పాను. అందును బట్టి నువ్వు ఏడవాలి. మొదటి మందిరానికి ప్రమాదం ఉంది, నువ్వు బాధపడాలి. రెండవ మందిరానికి ప్రమాదం ఉంది, నువ్వు బాధపడాలంటున్నాడు యేసు ప్రభు. స్త్రీలతో చెబుతున్న ఆయన ఏడవట్లేదా ఆ పట్టణం గురించి? పురుషుడిగా ఆయన ఏడుస్తున్నాడు. అంటే పురుషులకు కూడా ఒక మెసేజ్ ఉంది ఇక్కడ. స్త్రీలతోనే చెబుతున్నాడు అనుకోకండి. పాత నిబంధనలో మందిరానికి ప్రమాదం ఉన్నదని గ్రహించిన పురుషుడైన ఇర్మియా గారు బాధపడ్డాడు, కన్నీటి పర్యంతరమయ్యాడు. నా తల జలమయమైతే బాగుంటుందని ఆయన ఫీల్ అవుతున్నాడు పురుషుడిగా. పురుషులకు మెసేజ్ అది. క్రొత్త నిబంధనలో అదే బాధ యేసు ప్రభువులో కంటికి కనపడుతుంది. మరి పురుషులకు ఉందా? పురుషులు కూడా చెక్ చేసుకోండి. అది రెండవ మందిరం. హగ్గై గ్రంథం విన్న తర్వాత మరొక మందిరం గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. జెరుబ్బాబెలు కట్టించిన మందిరము కుప్పకూలిపోయింది. క్రీస్తు శకం 70. దాడి చేసింది రోమీయులు.
క్రీస్తు పూర్వం 586 దాడి చేసింది బబులోనీయులు. అదే స్థలం, అదే మందిరం. మొదటి మందిరంపై దాడి చేసింది బబులోనీయులు, రెండవ మందిరంపై దాడి చేసింది రోమీయులు. బబులోనీయులు అన్యజనులు, రోమీయులు అన్యజనులు. టార్గెట్ మాత్రం దేవుని మందిరం. ఆ ప్రమాదం రావడం కంటే ముందే ఏడవమని చెప్పాడు దేవుడు. ప్రమాదం రాబోతున్నది, జాగ్రత్త. మీరు బాధపడాలి, భారము గల హృదయముతో దుఃఖపడాలి, దేవుని మందిరానికి ప్రమాదం ఉందని. మరి ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నదే కడవరి మందిరం అని చెప్పాను మీకు. కడవరి మందిరం. మొదటి మందిరంపై కన్నేసింది బబులోనీయులు, రెండవ మందిరంపై కన్నేసింది రోమీయులు, చివరిదైన ఈ కడవరి మందిరంపై కన్నేసిన వాడే దుష్టుడైన అపవాది. మొదటి మందిరం నిలవకుండా పడిపోవాలనుకున్నాడు బబులోనీయుడు, రెండవ మందిరం ఉండకుండా పడిపోవాలనుకున్నాడు ఒక రోమీయుడు. ఈ మూడవ మందిరము కట్టబడకూడదని, అది నిలవకూడదని, దాని కుప్ప కూల్చాలని ప్రయత్నిస్తున్నాడు ఈరోజు ఈ భయంకరమైన అదృశ్యుడైన దుష్టుడు అపవాది, మనందరి విరోధి. ఆ రెండు మందిరాలకి, కడవరి మందిరానికి ఉన్న తేడా ఏంటో చెప్పాను. ఇది సజీవమైన మందిరం. ఇందులో ఉన్న రాళ్ళన్నీ కూడా సజీవమైన రాళ్ళు. వాళ్ళే మనం, ఆ రాళ్లే మనం. మనమే ఒక మందిరంగా కట్టబడుచుంటే ఈ మందిరంపై కన్నేశాడు, టార్గెట్ చేశాడు ఈ ఉగ్రవాది, వాడే అపవాది. క్రీస్తు మందిరానికి ప్రమాదము తెచ్చిపెట్టాలన్న ప్రయత్నములో కునుకక నిద్రపోక అపవాది నిరంతరము ప్రయత్నాలలో ఉన్నాడు. అందుకే పేతురు గారు చెప్పారు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకుచు గర్జించు సింహము వలె తిరుగుచున్నాడు అన్న మాట ఆయన చెప్పాడు 5వ అధ్యాయం 8వ వచనం తన మొదటి పత్రికలో. మందిరములో ఉన్న రాళ్లను మింగాలనుకుంటున్నాడు వాడు. ఒక రాతి మీద ఇంకొక రాయి నిలవకుండా, రాతి మీద రాయి నిలవకుండా ఈ మందిరాన్ని పడగొట్టాలనుకుంటున్నాడు అపవాది రోజు. ఆ రెండవ మందిరాన్ని అలాగనే టార్గెట్ చేశారు రోమీయులు, అలాగనే జరిగింది చరిత్రలో. కానీ ఈరోజు క్రీస్తు మందిరాన్ని పడగొట్టాలని ఆలోచిస్తున్నాడు ఈ అపవాది. ఏ రాయి కూడా నిలవకూడదు ఈ మందిరంలో. ఎవరా రాయి? నువ్వే. ఎవరా రాయి? నేనే. ఎవరా రాయి? ఇక్కడ బాప్తిస్మము తీసుకున్న మనందరము కూడా క్రీస్తు మందిరంలో రాళ్లమే. ఈ రాళ్ళు నిలవకూడదు. పాత నిబంధన నుంచి వస్తున్న టార్గెట్ అదే. దేవుని మందిరంలో రాళ్ళు నిలవకూడదు. అది మొదటిదా, అది రెండవదా, అది కడవరిదా, ఏదైనా సరే మందిరములో రాళ్ళు నిలవకూడదు. అందుకే బ్యాప్టిజం తీసుకొని ఈ క్రీస్తు సంఘములోనికి, క్రీస్తు మందిరంలోనికి వచ్చిన కొద్ది రోజులకే రాళ్ళు నిలబడ్డం లేదు, రాళ్ళు పడిపోతున్నాయి. అవునా? తీసుకునే రోజున ఎంత గొప్పగా, ఎంత ఆవేశములో, ఎంత ఉద్రేకముతో నిలబడతానని గొప్ప గొప్ప వాగ్దానాలు ఇస్తారు రాజకీయ నాయకుల కంటే పెద్దగా. కానీ కొద్ది కాలానికే ఈ రాయి పడిపోతుంది. ఎందుకు పడుతోందా అని మీరు ఆలోచిస్తే శత్రు దాడి జరిగింది ఆల్రెడీ. శత్రు దాడి. బయట రాళ్ళు లోనికి రాకూడదు, లోనున్న రాళ్ళు లోన నిలవకూడదు. అది దుష్టుడి పన్నాగం. కొత్త రాళ్ళు లోపలికి రాకూడదు, పాత రాళ్ళు నిలబడకూడదు, దేవుని మందిరము నిలవకూడదు. లేదంటారా ఈ కడవరి మందిరానికి ప్రమాదం? మీరు చెప్పండి. అందరిని అడుగుతున్నాను, ఈ కడవరి మందిరానికి ప్రమాదం ఉందంటారా లేదంటారా చెప్పండి. ఉంది. ఈ కడవరి మందిరము కూడా ప్రమాదంలో ఉన్నప్పుడు స్త్రీలారా మీరేం చేయాలి? రోదన ధ్వని చేయాలి, ఏడవాలి. ఏమని? అయ్యో నా దేవుని పని నిలబడ్డం లేదు, అయ్యో నా దేవుని పని పాడైపోతున్నది, అవసరమైతే నా దగ్గరున్నవి త్యాగం చేసైనా దేవుని పనిలో నేను దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలన్న ఆలోచన ఉండాలే కానీ నాకేం లేదే అని మీరు ఏడిస్తే ఆనాటి స్త్రీలకు ఈనాటి మీకు తేడా ఏమీ లేదు. భలే చెప్పావు బ్రదర్ స్త్రీలకు అని పురుషులు అనుకుంటే మీరు చాలా అమాయకులు. ఆల్రెడీ ఆ స్త్రీల కంటే ముందు ఏడ్చినవాడు పురుషుడైన ఇర్మియా.
ఈ యెరూషలేము స్త్రీల కంటే ముందు ఏడ్చినవాడు పురుషుడైన యేసు ప్రభు. స్త్రీలను ఏడవమంటున్న నేను అంతకంటే ముందు దేవుని పని పాడవుతుంటే నేను ఏడవాలి, నేను బాధపడాలి. పురుషులు ముందంజలో ఉండాలి, ముందు వరుసలో ఉండాలి. దేవుని పని విషయంలో బాధపడే వరుసలో. దేవుని పని పాడైపోతుంటే బాధపడే క్రమములో ముందు వరుసలో ముందు పురుషులు కనపడాలి, వారి వెనకల స్త్రీలు కనపడాలి. అలా బాధపడినప్పుడే బాధ్యత పెరుగుతుంది. బాధ్యత పెరిగినప్పుడే పని చక్కగా జరుగుతుంది. పని జరిగినప్పుడే మందిర నిర్మాణం పూర్తవుతుంది. అయితే దేవుని పని పాడవుతున్నది అని భావించని ఒక మనష్షే అమోరీల కంటే దుష్టుడిగా చరిత్రలో కనబడ్డాడు. అతను దేవుని పని పాడవుతున్నదని బాధపడుతున్నవాడు కాదు, సొంతంగా తనే పాడు చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? మనష్షే పాడైతుంటే సైలెంట్గా ఉన్నవాడు కాదు, తనకు తానుగా పాడు చేసిన వాడు మనష్షే. దుష్టులకు మించిన దుష్టుడు ఎందుకు కాడు? ఈరోజు కూడా 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు తన మందిరాన్ని కట్టడానికి పని ప్రారంభిస్తే పరిసయ్యులు, ప్రధాన యాజకులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులే వ్యతిరేకులై ఆయన పనిని పాడు చేయాలని ప్రయత్నం చేశారు. బయటున్న రోమీయుల కంటే లోనున్న ఈ అవిధేయులైన యూదులే దుష్టులు. ఇక ఈ కడవరి మందిర నిర్మాణం జరుగుతోంది. ఈ మందిరం జరుగుతున్నప్పుడు బాధపడకుండా ఉన్న వారికంటే ఈరోజు ఈ మందిర నిర్మాణం జరుగుతుండగా లోనున్న వారే ఆ పనిని పాడు చేయాలన్న ఆలోచనతో ఉంటారు. మనష్షే లాంటి ఆలోచనలవి. ఒక్కొక్క రాయి పేర్చుకుంటూ మందిర నిర్మాణం జరుగుతుంటే ఆ పనికి ఏదైనా ప్రమాదం ఉంటే బాధపడవలసిన నువ్వు ఒక సోదరుడిగా బాధపడకుండా సైలెంట్గా ఉండడం ఒక తప్పైతే, నీ అంతకు నువ్వుగా పని పాడు చేయడానికి కార్యక్రమాలు మొదలు పెడితే, నీ అంతకు నువ్వుగా సంఘాన్ని పాడు చేయడానికి నువ్వు మొదలు పెడితే, బయట క్రీస్తును అంగీకరించని వారు క్రీస్తు పనిని పాడు చేయాలన్న ప్రయత్నంలో ఉంటే, వారి ప్రయత్నం కంటే లోనుండి దేవుని పనిని పాడు చేయాలని ప్రయత్నం చేసే నీవే వాళ్ళకంటే దుష్టుడవు. దుష్టులను మించిన దుష్టులు. 1 కొరింథీ 3వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాను, చదవండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయును. మందిరాన్ని పాడు చేయకూడదు. మనష్షే మందిరాన్ని పాడు చేశాడు, దేవుడు మనష్షేని తీసేశాడు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడు. పని ఆగిపోతే బాధపడాలి దేవుని కుమారుడు. జరుగుతున్న పనిని ఆపకూడదు ఆ దేవుని కుమారుడు. అప్పుడు ఆ దేవుని కుమారుడు కాదు, దుష్టులను మించిన దుష్టుడు. అందువలన ఎక్కడైనా దేవుని పని జరుగుతుంటే మీరెప్పుడు మీ వంతు సహాయం చేయండి, మీ వంతు సహకారం అందించండి. వీలైతే ఆ దేవుని పనిని బలపరచడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. కానీ ఆ పనిని పాడు చేయాలన్న ప్రయత్నం మీరెప్పుడూ చేయకండి. నా దగ్గరికి వాక్యం నేర్చుకోవడానికి వస్తున్న మీకు నేను ఎప్పుడూ చెప్పేది అదే. ఎవరు వాక్యం చెబుతున్నా వెళ్ళండి, నేర్చుకోండి. మీకు అవసరమైంది అనుకుంటే స్వీకరించండి, బలపడండి, బలమైన రాయిగా దేవుని మందిరంలో నిలబడండి. కానీ ఎక్కడైనా మన మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కొంతమంది మీరు అక్కడికి వెళ్ళకండి అని గట్టిగా చెబుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. అది
దేవుని మందిరము కట్టబడుతుంటే పన్ని పాడు చేసే మాటలు, అది మనిషే లాంటి క్రియలు చేయకూడదు. బైబిల్ చరిత్రపై అవగాహన ఉంటే అలాంటి తప్పుడు పనులు ఎవరు చేయరు, చేయకూడదు కూడా. లేదంటే దుష్టులను మించిన దుష్టులుగా దేవుడు మనల్ని చూడక తప్పదు. అది ఎవ్వరికీ ఎప్పుడూ జరగకూడదనే మనందరము కోరుకోవాలి, ఖచ్చితంగా కోరుకోవాలి. దేవుని పని బలంగా జరగాలి, కానీ దుష్టుడు వాడి సైన్య రూపంలో ప్రమాదమైతే ఎప్పుడూ ఉంది. దాని విషయమై పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉంటూ పాడైపోతున్న పరిస్థితిని చూసి బాధపడే స్థితిలో ఉండాలి. స్త్రీ పురుషులు శరీర కోరికల కోసం, లోకాశల కోసం, లోక సంబంధమైన అవసరాల కోసం మనం ఎప్పుడు బాధపడకూడదు. ఉన్నదానిలో తృప్తిగా ఉండాలి. దేవుని పని మాత్రం గొప్పగా జరగాలని కోరుకోవాలి, ఆశించాలి, ఆచరించాలి. మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఈ మాటలన్నీ మనందరి వినికిడిలో దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. అందరు లేచి నిలబడి ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక: ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.